ఈ రోజు ఒక హ్యాపీ పేషెంట్ సినారియో 50 ఏళ్ల వయసు ఉన్న ఒక ఫీమేల్ పేషెంట్ ఆఫ్టర్ 10 డేస్ ఈ రోజు రివ్యూకి వచ్చారు. తన కంప్లైంట్ మాట సరిగ్గా రావట్లేదు, నాలిక అంతా పిడిచగట్టుకుపోయినట్లు ఉంటుంది అని మల్టిపుల్ హాస్పిటల్స్ ఈఎన్టీ విజిట్స్ టెస్ట్లు అన్నీ అయ్యాయి. అంత బాగుందని చెప్పారు. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 డేస్ ఈరోజు రివ్యూకి వచ్చారు. పేషెంట్కి మాట అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇది స్ట్రోక్ కాదండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే పేషెంట్కి పార్కిన్సన్ డిసీజ్. అంటే పార్కిన్సన్ డిసీజ్లో బ్రాడీకైనీషియా రిజిడిటీ వల్ల మనకి మాట్లాడేటటువంటి మజిల్స్ కండరాలు కూడా స్లో అయిపోవడం, స్టిఫ్గా ఉండడం, దానివల్ల పేషెంట్కి మాట్లాడడం అనేది డిఫికల్టీ ఉండేది. పేషెంట్కి ఈ పార్కిన్సన్ మందులు స్టార్ట్ చేసిన తర్వాత స్పీచ్ అనేది నార్మల్ అయిపోయింది. యాక్చువల్లీ ఓన్లీ స్పీచ్కి పార్కిన్సన్ అనేది ఎలా డయాగ్నోస్ చేసాము అంటే ఎగ్జామినేషన్లో పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్ కూడా స్టిఫ్గా పెట్టుకొని నడుస్తున్నారు. యాక్చువల్లీ ఆ పేషెంట్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత నుంచి చెయ్యి అలానే ఉంది అనుకొని దాని గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ పేషెంట్కి యూనిలేటరల్ రిజిడిటీ ఉంది, స్లైట్ బ్రాడీకైనీషియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో పార్కిన్సన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి పేషెంట్కి. And the patient is so happy today.